దేవుడు నక్కలను పట్టుకోమన్నాడా? దేవుడు సింహాన్ని చేల్చమన్నాడా? దేవుడు ద్రాక్ష తోటలో నడవమన్నాడా? దేవుడు ఫిలిస్తీయురాలైన స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడా? ఇవన్నీ రాంగే. నేను ఇక ముగింపులోకి వస్తున్నా. ఎప్పుడైతే ఫిలిస్తీయుల తోటలన్నిటినీ కాల్చేశాడో, ఫిలిస్తీయులు ఊరుకుంటారా? దాదాపు కొన్ని 1500 మంది పైగా బయలుదేరారు ఆయన చంపటానికి. కోరి శత్రువులను ఆయనే ఏర్పరచుకుంటున్నాడు, కోరి శ్రమలను ఆయనే కొని తెచ్చుకుంటున్నాడు, కోరి శత్రువులను ఆయనే పోగు చేసుకుంటున్నాడు. సింహాన్ని చేల్చమంది ఎవరు? ద్రాక్ష తోటలను కాల్చమంది ఎవరు? పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు? తిరిగి ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయి మరలా తిరిగి రమ్మని చెప్పింది ఎవరు? ఇవన్నీ దేవుని దృష్టికి ఇష్టం లేని పనులు. నేను ఇక ఫైనల్కి వస్తున్నా. ఆ 1500 మంది వచ్చి అతన్ని పట్టుకున్నారు. మీరు తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయం 15వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి ఇంటికెళ్ళి. ఇప్పుడు చదివించడానికి టైం లేదు. ఈ 14వ అధ్యాయం 15వ అధ్యాయం 2 అధ్యాయాలు చదవండి. నేను చెప్పినవన్నీ 2 అధ్యాయాలు ఉంటాయి. ఈ దాదాపు కొన్ని వేల మంది 1500 మంది పైగా. సంసోను ఎక్కడున్నాడో మాకు తెలియపరచండి. సంసోను మేము పట్టుకోవటానికి వచ్చాం, సంసోనును మేము కొట్టడానికి వచ్చాం, సంసోను మా తోటలు కాల్చేశాడు, సంసోను మా ఒలీవ తోటలు కాల్చేశాడు, సంసోను మా అంజూరపు తోటలు కాల్చేశాడు, మా ప్రాంతంలో మా పొలాలని నాశనం చేశాడు, మేము ఆయన వదిలిపెట్టకూడదని కొన్ని వందల మంది సంసోను కోసం పరిగెత్తుకుని వచ్చారు. సంసోన్ని తాడులతో కట్టేసి అలా బంధించారు. బాగానండి. దేవుడు సంసోనికి బలం ఎందుకు ఇచ్చాడు అసలు? దేవుడు సంసోనికి గొప్ప బలం దేనికి ఇచ్చాడండి? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బలముతో దేవుని పనికి వాడబడాలనేగా. సంసోనికి దేవుడిచ్చిన బలం అసలు ఏ మనిషికి ఇవ్వలేదండి తెలుసా? ఏ మనిషికి అంత బలం ఇవ్వలే దేవుడు. సంసోనికి ఇచ్చిన బలం ఎవరికీ లేదు అసలు బైబిల్ గ్రంథంలో. అసలు నక్కను 300 నక్కలను ఎలా పట్టుకోగలిగాడండి? ఆలోచించండి. అసలు నక్క దొరికిద్దా? జిత్తుల మారి నక్కలను ఏమండి, నక్కలో 300 నక్కలు పట్టుకున్నాడు. అసలు సింహాన్ని 2గా ఎలా చీల్చుంటాడు? ఈ 2 చేతులతో సింహపు దవడను పట్టుకొని నోరు పట్టుకొని ఇలా చీల్చేశాడంట. ఒక మేక పిల్లను చంపినట్టు చంపేశాడంట. ఏమండి ఆలోచించండి. సంఖ్యలు వేసేస్తే సంఖ్యలు తుత్తునీలుగా చేసేస్తున్నాడంట. తాళ్ళు వేసి కట్టేస్తుంటే తాళ్ళు లాగేస్తున్నాడంట. అసలు సంసోనుని ఎలారా చంపేది, సంసోనుని ఎలారా చంపేదని ఫిలిస్తీయులకి అర్థం కాలేదంట. దేవుడు అంత బలమిస్తే దేవుని పనికి వాడవలసిన సంసోను దేనికి ఆడుతున్నాడు? సింహాలను చేల్చడానికి, నక్కలను పట్టుకొని దివిటీలు వేయటానికి, తోటలను కాల్చడానికి, దీనికి వాడుతున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా? రాత్రి ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, దేవుడు ఇచ్చిన బలాన్ని దేవునికి వాడాలి, దేవుడు ఇచ్చిన జ్ఞానమును దేవునికి వాడాలి, దేవుడు ఇచ్చిన తలాంతులను దేవునికి ఖర్చు చేయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దేవుడు నీకేదైతే ఇచ్చాడో అది నువ్వు దేవునికి వాడవు, లోకానికి వాడతావు. దాని అర్థం ఏంటో చెప్పనా? దీని అర్థం దేవునికి వస్తేవారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాస్త బిగ్గరగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దేవుని మందిరాలలో కొంతమందికి స్వరం ఇస్తాడు, మంచి స్వరం ఇస్తాడు. ఈ స్వరంతో వీళ్ళు ఏం చేయొచ్చు? కాస్త చెప్పండి. దేవుని పాటలు పాడచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ స్వరంతో దేవుని పాటలు పాడతారు. ఇదే స్వరంతో కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలిరా అంటారు. మీకు అర్థమైందో లేదో? ఇదే పాటలతో దేవుని పాటలు, ఇదే స్వరంతో లోక సంబంధమైన పాటలు. అమ్మా, దేవుడు నీకు ఇచ్చిన స్వరం దేవునికి ఉపయోగిస్తున్నావా? కొంతమందికి దేవుడు తెలివితేటలను ఇస్తాడు, దేవుని పనికి ఉపయోగిస్తున్నావా? సలహాలు ఇస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందికి దేవుడు జ్ఞానం ఇస్తాడు తెలుసా? మందిరంలో మీలోనే కొంతమందికి మంచి జ్ఞానవంతులు ఉన్నారు, మీలో చాలామంది మంచి తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమందికి సలహా ఇచ్చే సలహాదారులు ఉన్నారు, పరిచర్యలో సేవకులకే సలహాలు ఇచ్చే గొప్ప మంచి వాళ్ళు ఉన్నారు. మరి ఆ మంచి జ్ఞానం, ఆ మంచి తెలివి, ఆ మంచి స్వరం, ఆ మంచి ఆలోచన ఇవన్నీ ఎవరిచ్చినవి? పెద్దగా చెప్పాలి, ఎవరిచ్చినవి? మరి దేవుని కోరుతున్నావా? వీటన్నిటికంటే భాగ్యవంతమైన శ్రేష్టమైనది చెప్పనా? దేవుడు నీకు ఆయుష్నిచ్చాడే,
దేవుడు నీకు ఆయుష్నిచ్చాడే, దేవుడు పనికి వాడుతున్నావు నువ్వు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరం ఎంత బాగుంటుందండి, ఎంత రమ్యంగా ఉంటుందండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దేవుని పాటలు పాడితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆశ్చర్యమైన విషయం ఏంటి చెప్పనా, క్రిస్మస్ పాటలైనా, శ్రమల పాటలైనా, సిలువ ధ్యానాల పాటలైనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఎంత అమూల్యంగా ఉంటాయో. అసలు ఆయన యేసయ్య నమ్ముకున్నాడా? కరోనా వచ్చి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. బాగా వినండి, మైకేల్ జాక్సన్ ఎంత అందంగా డ్యాన్స్లు వేస్తాడండి, ఎంత అద్భుతంగా డ్యాన్స్లు వేస్తాడండి. తన బ్రేక్ డ్యాన్స్ ద్వారా ప్రపంచాన్ని ఉర్రూతొలగించాడు. చివరికి యేసయ్య నమ్ముకున్నాడా? అలెగ్జాండర్, ద గ్రేట్ అలెగ్జాండర్ కింగ్, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అతనికి, రాజ్యాలు కట్టాడు ఆయన. ఓటమి ఎరగని రాజు ఒక చిన్న దోమకు చచ్చిపోయాడు ఆయన. దేవుడు నమ్ముకున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చాలామందికి చాలా జ్ఞానాలు ఇస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, బుద్ధినిస్తాడు, స్వరం ఇస్తాడు, కానీ దేవునికి వాడట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, ఫైనల్కి వస్తున్నా, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో నీ బలం పోకముందే నీ బలాన్ని దేవుని కోసం వాడుదురుగాక. నీ స్వరము పోకముందే దేవుని కోసం నీ స్వరము వాడు. మీరు ఎవరైనా సరే నీ బలమంతా పోయినాక దేవుని పనికి చేస్తానయ్యానంటే ఎక్కడ కుదిరిద్ది? నీ స్వరం పోయినాక దేవుడి పని చేస్తానంటే ఎక్కడ కుదిరిద్ది? నువ్వు ఆరోగ్యవంతుడుగా ఉన్నప్పుడే దేవుని పని చేయి, నువ్వు బలంగా హుషారుగా ఉన్నప్పుడే దేవుని పని చేయి, నువ్వు యవన కాలంలో ఉన్నప్పుడే మోకాళ్ళు లేయి, యవన కాలంలో ఉన్నప్పుడే ఉపవాసాలుండు, యవన కాలంలో ఉన్నప్పుడే 16-17 వయసులో ఉన్నప్పుడే గంటల తరబడి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టు. 16-17 వయసులో ఉన్నావు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గంట దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు. కానీ నీకేం కావాలి? 8 గంటలు 7 గంటలు ఏం కావాలి చెల్లె? నిద్ర కావాలి. పైగా మంచి వయసులో ఉన్నాడు, వయసులో ఉన్న నీకే నిద్రను త్యాగం చేయలేకపోతున్నావే. ముసలి వయసు వచ్చిన తర్వాత నేను దేవుని సన్నిధిలో గడుపుతానంటే ఎక్కడ కుదురుద్ది? సంసోను గురించి ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడు తనకి అంత బలమిస్తే ఆ బలముతో దేవుని పనికి కనీసం చీమంతా కూడా వాళ్ళ. నేను గాడిద దవడ ఎముక దగ్గరికి వచ్చేస్తున్నా. 1500 మంది అతన్ని పట్టుకొని తాడులతో బంధించేసి కొట్టడానికి వచ్చి కొడుతూ అతన్ని స్పృహ తప్పేటట్టు చేసి పడిపోయి వెళ్ళిపోతూ ఉంటే, అతన్ని ఎలాగైనా చంపేద్దామని 1500 మంది నిర్ణయించుకుంటే, దేవాది దేవుడైన యెహోవా సంసోనుకు చూపించిన ఒక ఆయుధం ఏంటో తెలుసా? గాడిద దవడ ఎముక. కొట్టండి చప్పట్లో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకో సంసోన్. ఏంటి దేవా? అదిగో ఎముక ఆడ ఉంది, దాన్ని తీసుకో అన్నాడు. ఏంటయ్యా ఎముక? అది ఏ ఎముక? గాడిద దవడ పచ్చి ఎముక. మహా అయితే ఎంత ఉంటుందేమో. గాడిద దవడ పచ్చి ఎముక. ఈ ఎముక తీసుకొని 1000 మందిని చంపమంటున్నావు ఏంటిదేవా అంటే, చంపు. దేవా, నాకన్నా మెంటలొచ్చి ఉండాలి, నీకన్నా కొంచెం మైండ్ చేంజ్ అయ్యి ఉండాలి దేవా. నా మైండ్ ఏం చేంజ్ అవ్వాలా, నేను కరెక్ట్గానే ఉన్నా. నువ్వే కరెక్ట్గా విన్నావో లేదో. విను. నీ చేతిలో ఒక ఎముక ఉన్నది, ఈ ఎముక తీసుకొని ఆ 1000 మందిని చంపేసే అన్నాడు. వెంటనే ఈ గాడిద దవడ పచ్చి ఎముకను పట్టుకొని సంసోను ముందుగా పరిగెడితే, సంసోను ముందు 1000 మంది ఉంటే, ఆ 1000 మందిలో ఒకడేమంటున్నాడు తెలుసా? రే సంసోనా, ఏం చూసుకుని ధైర్యంగా వచ్చి మా ముందు నిలబడ్డావయ్యా అని అంటే సంసోను అన్నాడు తెలుసా? దీన్ని చూసుకొని, ఏంటిది? గాడిద దవడ ఎముక. పక్క నవ్వుతున్నారు అందరూ. ఒక్కొక్కరు బయలుదేరారు అతని దగ్గరికి. ఒక దెబ్బకే ఒక్కొక్కరిని చంపేశాడంటండి. ఒక గాడిద దవడ ఎముక 1000 మందిని చంపింది. 500 మంది శవాల కుప్ప ఒకవైపు, 500 మంది శవాల కుప్ప ఒకవైపు, 1000 మంది మధ్య శవాల మధ్య సంసోను ఒక్కడే గాడిద దవడ ఎముక పట్టుకొని నిలబడ్డాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి ధీరుడు? 100 మందిని చంపున్నాడా, 1000 మందిని చంపున్నాడా? చెప్పండి.
మీరు నీరసించిపోయారు. అసలు నేను నీరసించిపోవాలి తెలుసా? చెప్పి 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 అసలు మీరు నీరసించిపోయారు. లోకం ఏం చెప్తుంది? 100 మందిని చంపినోడురా ధీరుడు, 100 మందిని చంపినోడురా వీరుడు, 100 మందిని చంపినోడురా సూర్యుడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? లోకంతో సవాల్ చేస్తుంది, పిచ్చోళ్ళారా 100 మందిని చంపినోడు కాదు ధీరుడు. నా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నా గ్రంథంలో ఒక గాడిద దవడ ఎముక 1000 మందిని చంపింది. గాడిద దవడ ఎముకకున్న బలం మీకుందా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు ఈ క్యారెక్టర్లో, ఈ సబ్జెక్టులో దేవుని పనికి ఉపయోగపడింది ఎవరు? సంసోనా ఎముక? కాస్త పెద్దగా చెప్పాలి. సంసోనా ఎముక? సంసోన్ అసలు ఉపయోగపడ్డా? దేవుని పనికి ఉపయోగపడవలసిన సంసోనేమో ఉపయోగపడలా. దేవుని పనికి ఉపయోగపడకుండా శత్రువుల చేతిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించటానికి, మరలా చెప్తున్నా, దేవుని పనికి ఉపయోగపడకుండా శత్రువుల చేతిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించడానికి గాడిద దవడ ఎముక దేవుడితో ఏమందో తెలుసా? దేవా, నేను ఉపయోగపడతానయ్యా, నన్ను వాడుకో ఉంటావా? నేను ఉపయోగపడతానయ్యా, నీకు నన్ను వాడుకుంటావా అని ఎప్పుడైతే గాడిద దవడ ఎముక దేవునితో చెప్పిందో, దేవుడు ఆ గాడిద దవడ ఎముకను సంసోన్ చేతిలో పెట్టాడు. అది గాడిద దవడ పచ్చి ఎముకే, కానీ సంసోన్ చేతిలోకి వెళ్ళగానే అది ఎలా మారిపోయింది? ఒక ఆయుధంగా మారింది. కొట్టండి చప్పట్లు, కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మీరు ఎవరైనా సరే ఈ రోజు నుండి దేవుని పరిచర్యలో ఒక ఆయుధాలుగా మారుదురుగాక, దేవుని పరిచర్యలో ఒక యుద్ధశూరులుగా మారుదురుగాక, దేవుని పరిచర్యలో బలవంతులుగా మారుదురుగాక. ఫైనల్గా కొన్ని ప్రశ్నలతో ముగిస్తా. ఎవరెవరి గురించి విన్నాం ఈరోజు? మోషే, సంసోను. వేటి గురించి విన్నారు? కర్ర, ఎముక. ఇంకో క్యారెక్టర్ కూడా చెప్పానే. మోషే, కర్ర, ఐగుప్తు దేశంలో ఫరో రాజు. బాగా వినండి. కర్ర వలే ఉంటారా? ఎముక వలే ఉంటారా? సంసోను వలే ఉంటారా? మోషే వలే ఉంటారా? ఫరో వలే ఉంటారా? ప్రశ్న వేసుకొని బయలుదేరండి.